వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. పెద్దల మాట చెద్దన్న మూట అని అంటూ ఉంటారు కదా. అయితే ఇవాళ రేపు ఎంతమంది పెద్దవాళ్లతో మనం ఉంటున్నాము, లేదా ఆ పెద్దవాళ్ల మాట ఎంత వింటున్నాము అని అంటే అది ప్రశ్నార్థకమే. కానీ వినేటటువంటి పిల్లలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అయితే మనకు కూడా మనకన్నా పై జనరేషన్ వారి మాట వినటం, వారి అనుభవ సారంతో చెప్పేటటువంటి మాటల్ని మనం ఫాలో చేయటం అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం కదా. ఎప్పటికప్పుడు మనం ఎలా డిఫరెంట్ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనేది ఎక్స్పీరియన్స్తో వచ్చినటువంటి పెద్దవాళ్ల మాటని ఖచ్చితంగా వినాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మన జయప్రద గారు నాకు ముట్నూరి పావని గారని ఒక ఆవిడని పరిచయం చేశారు. పెద్దవారే కాదు, బోల్డ్ అంతా సబ్జెక్ట్ ఉన్నవారు కూడా బోల్డ్ అన్ని ధర్మ విషయాలు, ధర్మ సందేహాలకు సంబంధించి బోల్డ్ అంతా మనకి నివృత్తి చేస్తారు. మరి మాట్లాడదామా? అమ్మ నమస్కారం. అమ్మా ఆశీస్సులు తల్లి, ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా, చక్కగా పార్వతీదేవిలా ఉన్నారు. మీ సమయం ఇస్తున్నందుకు బోల్డ్ అన్ని కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను చెప్పిందంతా ఎటువంటి అతిశక్తి లేదు. మీరు ఒక మ్యూజిక్ టీచర్ కూడా, చక్కగా మ్యూజిక్ అది నేర్పిస్తూ ఉంటారు. అలాగే రేడియోలోను టీవీలోను అప్పట్లో మీరు ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు కదా. అవునండి, అద్భుతం. సో మాకు సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా పెద్దల మాట ఖచ్చితంగా చెద్దన్న మూటే, అయితే విని ఆచరించగలగాలి కదా. అయితే ధర్మ సందేహాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అంటే పూజ చేసుకునే విషయంలో కానీ, మన ధర్మాచరణ విషయంలో కానీ ఖచ్చితంగా అనుమానాలు వస్తూ ఉంటాయి. మీ పెద్దవాళ్ళు మీకు చెప్పింది, మీరు అనుసరించింది కొన్ని విషయాలు మాకు కూడా చెప్తే మేము వాటిని ఖచ్చితంగా అనుసరించుకుని సన్మార్గంలో మా జీవితాల్ని ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో ఇవాళ మొదటిగా నేను మిమ్మల్ని అడగాలనుకున్నది, కర్మ అనేది చాలా చాలా పెద్ద పాత్రని వహిస్తుంది ఎవరి జీవితం. అసలు కర్మ అనేది లేకపోతే ఈ పుట్టుక లేదు, చావు లేదు కదా. ఈ సైకిల్లో పడాల్సిన అవసరమే లేదు కదా. అయితే మంచి చేస్తే మంచి మనకి ఎలా అయితే వస్తుందో, చెడు కర్మకు కూడా చెడు కర్మ అనుభవించక తప్పదు. కర్మ రిటర్న్స్ అనే పాయింట్ మీద అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి, కర్మ ఎలా వెనక్కి వస్తుంది, పురాణాలు చెప్తూ మనం ఎలా అనుభవంలోకి ఎలా వస్తాయి అనేది మాకు మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. బ్యాడ్ కర్మ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము, గుడ్ కర్మ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా బ్యాడ్ కర్మ. ఇప్పుడు పురాణాల్లో ఉన్నవి అందరికీ తెలిసిన విషయమే. కర్మ అనుభవం చిన్న చిన్న వాటికి కూడా మనకి చెప్పుకుంటూ ఉంటాం, మనకి నిజ జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి కూడా మనకి. కాకపోతే పురాణాల్లో కూడా ఈ కర్మని అనుభవించి తీరాల్సిందే అని ఖచ్చితంగా చెప్పినటువంటి కొన్ని కథలు మనం ఆదర్శంగా తీసుకుని కర్మను తప్పించుకోలేము అంతే కదా. అయితే మరి పూజలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పూజలు చేయటము, లేకపోతే ఈ హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. మరి పూర్వజన్మ పాపం అనేది నివృత్తి అవుతుంది అని అంటారు, మీరేమంటారు? వీటిల్లో కూడా ఒక వేద ప్రమాణంగా చేసే ఉన్నాయి. వాటిల్లో ఏ చిన్న లోపాలు వచ్చినా వాటి ప్రతిఫలాలు ఉంటాయి అని చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు పురాణ కాలంలోనే తెలియకుండా చేసిన కర్మకి ప్రతిఫలం ఎట్లా వచ్చింది అన్నది మనం ఇప్పుడు చెప్తాను. పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు. పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు. ఇది సత్యసాయిబాబా గారి పద్యం. అయితే మరి చిన్నతనంలోనూ పెద్దతనంలో కానీ తెలియక మనం చాలా చేస్తూనే ఉంటాం, మనకి తెలియదు. వేద ధర్మాలు ఏవో మనకి తెలియవు, మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. అవునండి. కాబట్టి దీనికి కథ ఏమిటంటే, మాండవ్య మహర్షి, ఆయన మహర్షి, గొప్ప మహర్షి. ఆయన కుటీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఆ రాజుగారి ఖజానాలో దొంగతనం చేసి దొంగలు ధనం తీసుకుని పోతూ ఉంటే రాజభటులు చూసి వెంబడిస్తారు. వెంబడిస్తే వాళ్ళు అటు పరిగెత్తి చివరికి మాండవ్య మహర్షి ఆశ్రమంలో దాక్కుంటారు. రాజభటులు మొత్తం మీద కనిపెట్టి వీళ్ళున్న చోటుకి వచ్చి రాజభటులను పట్టుకుని వాళ్ళని తీసుకుపోతూ ఋషుని చూస్తారు అక్కడ. ఓహో, ఈయన దొంగ నాటకంగా దొంగ జపం చేస్తున్నాడు, ఈయన వీళ్ళ గురువు గారు అయి ఉంటాడు వీడు, ఈయన బహుశా ఈయన్ని కూడా తీసుకుపోదాం అని చెప్పి బయలుదేరతారు.
తీసుకువెళ్ళి రాజ్యసభలో ప్రవేశపెడతారు. పెడితే సరే రాజుగారు మరి అప్పటి దండనలు భయంకరంగా ఉండేవి, తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తుంది మనకి అవి. సరే ఆయన మరి ఏం విచారం చేశాడో ఏం చేశాడో మరి అది అధర్మమే అది కదా, మహర్షి ఏమిటి అన్న విచారం చేశాడేమో చేయలేదేమో, మొత్తం మీద ఆయనకి శిక్ష వేశారు. ఏమిటంటే గడ్డ పలుగులు ఉంటాయి కదా, తవ్వుతాము, ఒక పైకునేమో పట్టుకునే పిడిలాగా ఉంటుంది, ఒకవైపునంతా కొసలాగా నేల తవ్వే పదునుగా ఉండే ఇది ఉంటుంది. గుణపం లాంటిదా అండి? గుణపం లాంటిదా? గొడ్డపలుగు అంటారు అది. దాన్ని గుణపం అంటారు, పలుగు అంటారు. సరే దాన్ని తీసుకొచ్చి అదే ఆ పిడిలేమో నేలలో పాతిపెట్టి ఈ కోణంగా ఉన్న దాన్ని ఏమో పైకి పెట్టి దాన్ని మలద్వారంలోకి దించేస్తారు. చూడండి ఎంత భయంకరమైన శిక్ష మాండవ్యమునికి, అప్పట్లో మహర్షికి. ఇంతకి అప్పట్లో దొంగతనాలకు శిక్షలు అట్లా ఉండేవి. బ్రతికుండగానే ఆయన దించేశారట. ఆయన ఆ తపశక్తి చేత దాన్ని భరిస్తూ బిగబట్టుకుని కూర్చొని ఉన్నాడు. సరే రాత్రిపూటట కొంతమంది ఋషులు కొన్ని పక్షుల రూపాల్లో వచ్చేసి తర్వాత ఈయన దగ్గరికి వచ్చేసి పాపం ఈయనతో మాట్లాడి సానుభూతి ఇదంతా ఆయనతో మాట్లాడి ఈ కష్టం గురించిన మాట్లాడుకుంటూ పాపం తిరిగి వెళ్ళిపోతుంటే ఇవి భటులు విన్నారట. విని రాజుగారికి చెప్పారట. చెప్పేటప్పటికి రాజు అయ్యో మనం అన్యాయంగా అయితే శిక్ష వేసామో ఏమిటో అనుకుని అప్పుడు ఆ శిక్షని శిక్ష తీసేద్దాం అన్నట్ట. ఎట్లా ఇప్పుడు పలుగు దూరిపోయింది, సగం దాకా వెళ్ళిపోయింది, కడుపులో దాకా వెళ్ళిందేమో కూడాను. దాన్ని ఏం చేశారట, అక్కడ మొదట్లో కట్ చేసేసారట. అందుకని అప్పటి నుంచి అది సగం ఇది లోపలే ఉంది ఆయనకి. అప్పటి నుంచికి ఆణి మాండవ్య మహర్షి అని పేరు వచ్చింది. ఆణి మాండవ్య మహర్షి అని ఆయన లోపల ఆయన ఉన్నది కదా. సరే తర్వాత తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నువ్వేమిటి నేనేం పాపం చేశానని, నేను తెలిసి ఏమీ చేయలేదు, ఏ పాపం చేశానని నాకు ఇంత కఠినమైన శిక్ష వేశావు అని అడిగితే ఆయన నువ్వు చిన్నతనంలో తూనిగల్ని పట్టుకున్నావు, వాటికేమో సూదులు గుచ్చేసి అవి గిల్లగిల్లాడుతుంటే ఆనందించేవాడివి, ఆ పాపానికి ఫలితం ఇదన్నాడు. చూసారా, మనకి తెలియకుండా ఎన్ని చూస్తున్నామో. చిన్న పిల్లాడు చేసిన తప్పుకి అన్నట్ట. అంటే అప్పుడు మేము కూడా చిన్నప్పుడు మా ఇళ్ళ దగ్గర ఇక్కడ చెట్లు అవి ఉండవు కాబట్టి పెద్ద తెలియదు. మాకు ఇళ్ళ పల్లెటూళ్ళలో అంత చుట్టూ చిన్న మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు అన్నీ ఉంటాయి. ఆ తూనిగలు తెగ వస్తూ ఉండేవి, మేము కూడా పట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఇంత పొడుగు తోక ఉంటుంది, పెద్ద అట్లా చేయలేదు, పెద్ద ఈగ సైజు ముందర ఉంటుంది, ఇంత పొడుగు తోక ఉంటుంది దానికి. ఆ తోక పట్టుకుంటే పాపం గిలగల్లాడతాయి అనుకో, కొట్టుకుని వదిలేసేవాళ్ళు. అవన్నీ చేయలేదులే. అదిగో పాపం మహర్షి తెలియక 10-12 ఏళ్ల వయసులో అట్లా చేసేవాళ్ళం మేము, పట్టుకునేవాళ్ళం. ఆయన కూడా పాపం అట్లాగే సరదాగా చేసి ఉంటాడు. అప్పుడు ప్రశ్న వేశాట యమధర్మరాజుని, చిన్నతనంలో 10-12 సంవత్సరాల వయసు లోపల చేసిన పిల్లలకి పాపం ఉండదు, పాపపుణ్యాలు వాళ్ళకి తెలియలేదు. అది ఆ దోషం తల్లిదండ్రులు కడుతుంది, వాళ్ళు చూసుకోవాలి. అందుకే పెంపకం జాగ్రత్తగా అది పిల్లలకి ఏం తప్పు చేస్తున్నా గానీ కాదురా నాయన అని చెప్పి దాన్ని చెప్పవలసిన బాధ్యత పెద్దవాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళది చెప్పలా. మరి మీరు అది విచారించకుండా నాకు తప్పు శిక్ష ఇంత పెద్ద శిక్ష వేసావు కాబట్టి నువ్వు విదురుడుగా భూలోకంలో జన్మించని శాపం పెట్టేసి యమధర్మరాజుకి మాండవ్యముని యమధర్మరాజుని శాపం పెట్టాడు. అప్పుడు ఈ విదురుడు అంటే అంత నీతి ఆయన అని, విదుర నీతి అని శాస్త్రాలు కూడా ఉన్నాయి అంత. అందుకని ఈ దోషం నీకు పోవటానికి కోసరం నేను అక్కడ భూలోకంలో నువ్వు జన్మించు అని చెప్పి శాపం పెట్టేశాడు ఆయన. అది ఎంత చిన్న పాపం అయినా కూడా ఇది ఆయన పాపం చిన్నదే చేసింది, బ్రహ్మాండమైన కఠినమైన శిక్ష వేశారు. కాబట్టి మన జన్మల్లో కూడా మహర్షికే తప్పలేదంటే మనం ఎంత వాళ్ళం. కాబట్టి పసి పిల్లల్ని చూసుకునేటప్పుడు తల్లిదండ్రులు ముఖ్యంగా ఇలాంటి పొరపాట్లు చేయకుండా, తప్పు పనులు చేయకుండా, మోసాలు చేయడం ఇవన్నీ దానికి ఎందుకే వస్తాయి కదా. పిల్లలకి తెలియదు కాబట్టి చేస్తారు, చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల దగ్గర. చిన్న పిల్లల్ని చూస్తున్నాం అమ్మా, కాల్స్ కూడా వస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటారు మాట వినట్లేదని. ఇప్పుడు 8-9 ఏళ్ల పిల్లలు కూడా ఫోన్లు ఇచ్చుకుని రూమ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియదు, వీళ్ళు పట్టించుకోరు. లేదా వీళ్ళు
ఈ బ్రతుకు చట్రం ఇదే పనిలో వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు, ఆఫీసులకు వెళ్ళటం, వాళ్ళకి చెప్పే నాథుడు లేడు. లేదు. పోనీ వాళ్ళు ఏమైనా తాతయ్యలతో అమ్మమ్మలతో ఉంటారంటే అది లేదు. ఆ తాతయ్యల అమ్మమ్మలు అక్కడ వృద్ధాశ్రమాల్లో ఎక్కడో ఉంటారు. వృద్ధాశ్రమమే. మనం వాట్ గివ్స్ అరౌండ్ దట్ కమ్స్ అరౌండ్. ఖచ్చితంగా మనం ఏం చేస్తాం అది తిరిగి ఖచ్చితంగా వస్తుంది. సో అసలు అమ్మో ఇంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎంత జాగ్రత్తగా ఉంటే ప్రతి చిన్న విషయం కూడా ఉందమ్మా. మన ఊరికే మనం తెలియకుండా చీమల్ని తొక్కుతూ ఉంటాం, చంపుతూ ఉంటాం బోరుడు. అవన్నీ కూడా మహాపాపం కిందికే వస్తాయి. వాటికి శిక్ష మరి భగవంతుడు మనకి ఏం వేస్తాడో ఏమో తెలియదు కానీ కాక్రోచ్లు అంటే ఇలాంటి వాటి అన్నిటి మనం బొద్దింకల్ని చూస్తే మరి చంపేస్తాం కదా. అదే మరి దోషమేగా అది. మరి ఇప్పుడు తెలుసో తెలియకో ఇప్పుడు మాండవ్యముని అంటే ఆయన తపశ్శక్తితో అంత శిక్షను అనుభవించగలిగారు ఆయన కదా. పైగా మళ్ళీ యమధర్మరాజునే శపించేంత శక్తి ఆయనకు ఉంది. మానవులం తుచ్చులం మనకి ఎట్లా అసలు మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలమ్మా? ఏముందమ్మా, మంచి చెడు నిర్ణయం. ఏ పని చేస్తున్నప్పుడు దానికి అసలు మంచి చెడు నిర్ణయం చేసుకుని పసిపిల్లల్ని 12 సంవత్సరాల వరకు వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పుతూ ఇలాంటి పాపకర్మాలు చేయకుండా వాళ్ళని కనిపెట్టుకుని ఉండి పెద్దవాళ్ళు వీళ్ళు పశ్చాత్తాపడి చేయవలసింది ఏమిటయ్యా అంటే ఇంకా అలాంటి పనులు చేయకుండా జీవితాన్ని సాగించుకోవడమే అంతకే పరిష్కారం. మనం చేసుకోవాల్సిన పరిష్కారం అంతే. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని పెద్దవాళ్ళు అంటుంటారు కదా. క్షమించమని స్వామిని అడగటం అంతే, ప్రార్థించి ఇంకా చేయకుండా ఉండాలి అలాంటి పనులు. దీని మీద ఒక పాట పాడతాను. పాడండి పాడండి. కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా, చేసిన కర్మను అనుభవించగా ఎన్ని జన్మముల నెత్తవలయునో, చేసిన కర్మలను అనుభవింపగా ఎన్నో జన్మల ఎత్తవలయునో, పాపకర్మములు చేయకు నరుడా, పాపకర్మములు చేయబోకురా నరుడా, పాపకర్మములు చేయబోకురా, పరమాత్మునిపై మనసు నిల్పరా, కర్మచాట వశమా నరుడా, కర్మదాట వశమా, భుజబలముందని విర్రవీగకు, జగమున నేనే ఘనుడని మురియకు, భుజబలముందని విర్రవీగకు, జగమున నేనే ఘనుడని మురియకు, ముందున్నదిరా ముదుసలితనము నరుడా, ముందున్నదిరా ముదుసలితనము, మదిలో దేవుని భజింపుమురా, మదిలో దేవుని భజింపుమురా, కర్మదాట వశమా నరుడా, కర్మదాట వశమా నరుడా. చాలా చక్కగా పాడారు, చాలా చక్కగా చెప్పారు కూడా. చాలా చాలా సంతోషం అమ్మ. మీలాంటి పెద్దవాళ్ళు మాకు తెలియజేయాలి. ధర్మం ధర్మ సూక్ష్మం ఖచ్చితంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే మంచి కర్మ చేస్తే వచ్చే ఫలితం ఏమిటో నెక్స్ట్ వీడియోలో మాట్లాడాలి. ఇవన్నీ కూడానండి మాకు చిన్నతనంలో పెద్దవాళ్ళు ఇళ్లలో అప్పుడు చెప్పేవాళ్ళు లేరు తల్లిదండ్రులు. ఎక్కడున్నారు అప్పట్లో? నానమ్మలు తాతమ్మలు అమ్మ బాబాయిలు అంతా ఇళ్లలోనే ఉండేవాళ్ళు, పెద్ద ఫ్యామిలీలు ఉండేవి. చక్క పిల్లలకి ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు కాబట్టి మాకు తెలిసింది. అవును, మీరు మాకు చెప్పగలుగుతున్నా. అవును అవును. ఇప్పుడు మాకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఓన్లీ యూట్యూబ్ లోనే ఉన్నారు. మీ బోటి వాళ్ళు చెప్తేనే, మీరు కూడా చెప్పలేదు అనుకోండి, మేము తెలుసుకోవడానికి మార్గమే లేదు. అయితే ఇంకా బోల్డ్ అన్ని ధర్మ సందేహాలు ఉన్నాయండి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్ లో. చాలా చాలా సంతోషం అండి. నమస్కారం. మంచిదమ్మా.